వెల్కమ్ టు జ్యోతి జీవిత కథలు. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు ఒక విషయం అర్థం కావాలి. మనం అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదు. ఇతరుల కోసం ఎంత చేసినా కొంతమంది ఇంకా ఏదో మన నుంచి ఆశిస్తూనే ఉంటారు. ఒకరిని సంతోషపెట్టడానికి తీసుకున్న నిర్ణయం ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ పోతే ఒకరోజు మనల్ని మనమే అడగాల్సిన ప్రశ్న వస్తుంది. అసలు నేను నా కోసం ఎప్పుడు జీవించాను? ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం. సుజాత అనే ఒక అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక అలవాటు, ఎవరైనా తనను చూసి బాధపడకూడదు, ఎవరైనా తన వల్ల ఇబ్బంది పడకూడదు, ఎవరైనా తన గురించి తప్పుగా అనుకోకూడదు. అందుకే ఎప్పుడు అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించేది. ఇంట్లో అమ్మకు ఏదైనా కావాలంటే తన పని పక్కన పెట్టి చేసేది. తమ్ముడికి సహాయం కావాలంటే వెంటనే చేసేది. స్నేహితురాలకి ఏదైనా సమస్య వస్తే తన సమయాన్ని మార్చుకుని తన దగ్గరికి వెళ్ళి తనకు సహాయం చేసేది. పెళ్లి తర్వాత కూడా అదే అలవాటు కొనసాగింది. అత్తగారికి నచ్చేలా ఉండాలి, భర్తకు నచ్చేలా ఉండాలి, బంధువులు తన గురించి మంచిగా మాట్లాడాలి, పక్కింటి వాళ్ళు తనను మెచ్చుకోవాలి. ఇలా అందరి అభిప్రాయాల గురించి ఆలోచిస్తూ జీవించేది. ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అని చెప్పడం ఆమెకు చాలా కష్టం. తనకు ఇష్టం లేకపోయినా సరే నేను చేస్తాను అనేది. తనకు బాధగా ఉన్నా నవ్వేది. ఎందుకంటే ఆమె మనసులో ఒక ఆలోచన, నా వల్ల ఎవ్వరికీ బాధ కలగకూడదు. కానీ ఈ ప్రయత్నంలో ఒక వ్యక్తిని మాత్రం ఆమె మర్చిపోయింది. అదే తనకు తాను. ఒకరోజు సుజాతకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం వచ్చింది. ఆమెకు చాలా ఇష్టమైన ఒక పని నేర్చుకునటానికి, తనకు నచ్చిన ఒక కోర్సులో చేరటానికి అవకాశం వచ్చింది. చాలా కాలంగా ఆ పని చేయాలని ఆమె మనసులో కోరిక ఉండేది. కానీ అదే సమయంలో ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ముందు ఇంటి పనులు చూసుకో అని ఒకరన్నారు. మరొకరు, ఇంకో పని నీకు ఏం అవసరం ఉంది, ఎందుకు చేయాలి అన్నారు. ఎవరిని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో సుజాత తనకు వచ్చిన ఆ అవకాశాన్ని వదులుకుంది. పర్లేదు, మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవచ్చు అని తన మనసును తానే ఓదార్చుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అవకాశం పూర్తిగా పోయిందని తెలిసింది. ఆ రోజు సుజాతకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అది కేవలం ఒక అవకాశం పోయిన బాధ కాదు, తన కోసం వచ్చిన ఒక అవకాశాన్ని అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో తానే వదులుకున్నాననే బాధ. ఆ రోజు రాత్రి ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మొదటిసారి ఆమె తనను తాను కొన్ని ప్రశ్నలు అడిగింది. నాకేం ఇష్టం? నాకేం కావాలి? నా కలలు ఏమిటి? నేను ఎప్పుడైనా నా గురించి నేను ఆలోచించుకున్నానా? ఆమెకు ఒక్కసారిగా అర్థమైంది. ఇన్నాళ్ళు అమ్మ కోసం, తమ్ముడి కోసం, భర్త కోసం, పిల్లల కోసం, బంధువుల కోసం ఆలోచించాను, కానీ తన కోసం మాత్రం ఎప్పుడూ ఆలోచించుకోలేదు అని. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ తన మనసులోని కోరికలను ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకుంటూ వచ్చింది. ఆ క్షణంలో ఆమెకు తన అలసట కూడా అర్థమైంది. నేను ఇంతగా ఎందుకు అలసిపోయాను అని తనను తాను ప్రశ్నించుకుంది. సమాధానం కూడా తనకే అర్థమైంది. అందరి జీవితంలో నేను ఒక పాత్ర పోషిస్తున్నాను, కానీ నా జీవితంలో నేను ఎక్కడ ఉన్నాను? ఆ ప్రశ్న ఆమె మనసును కదిలించింది. ఆ రోజు నుంచి సుజాత తన జీవితాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టింది. మనలో చాలామంది కూడా ఇలానే ఉంటాం. అమ్మ సంతోషంగా ఉండాలి, నాన్న బాధపడకూడదు, భర్త కోపంగా ఉండకూడదు, భార్య మనసు నొచ్చుకోకూడదు, పిల్లలు మన గురించి చెడుగా అనుకోకూడదు, బంధువులు ఏమనుకుంటారో చూడాలి, సమాజం ఏమంటుందో ఆలోచించాలి. ఇలా అందరి మనసులను కాపాడాలని ప్రయత్నిస్తూ మన మనసును మాత్రం గాయపరుచుకుంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇతరులను గౌరవించడం మంచిదే, ఇతరుల గురించి ఆలోచించడం మంచిదే, కానీ అందరి ఆమోదం కోసం మన జీవితాన్ని కోల్పోవడం మంచిది కాదు. ఎందుకంటే ఎంత మంచిగా ఉన్నా ఎవరైనా మనలో ఒక తప్పును వెతుకుతారు. మనం ఎంత సహాయం చేసినా ఎవరైనా
మనం చేయని ఒక పనిని గుర్తు చేస్తారు. మనం ఎంత ప్రేమించినా ఎవరైనా మన ప్రేమ అర్థం చేసుకోకపోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మన జీవితానికి కొలమానంగా చేసుకోవద్దు. లేదు అని చెప్పడం తప్పు కాదు. కొన్నిసార్లు మనం లేదు అని చెప్పాలి. అది స్వార్థం కాదు. మనకు సాధ్యం కానప్పుడు ఇది నేను చేయలేను అని చెప్పడం తప్పు కాదు. మనకి విశ్రాంతి అవసరమైనప్పుడు కొంత సమయం మన కోసం కేటాయించుకోవడం తప్పు కాదు. మనకు నచ్చని విషయాన్ని ప్రశాంతంగా తిరస్కరించడం తప్పు కాదు. ఎందుకంటే మన జీవితానికి కూడా ఒక విలువ ఉంది. మన సమయానికి కూడా విలువ ఉంది. మన మనసుకు కూడా విలువ ఉంది. అందరినీ సంతోషపెట్టడం మన బాధ్యత కాదు. మన చేతనైతే మంచిగా ఉండటం మన బాధ్యత. మన వల్ల ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూసుకోవడం మన బాధ్యత. కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం మాత్రం మన బాధ్యత కాదు. ఒక్కసారి మనల్ని మనమే అడుగుదాం. నేను చేస్తున్న పనులు నిజంగా నాకు కావాలా, లేక ఇతరులు ఏమనుకుంటారు అనే భయంతో చేస్తున్నానా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితం అనేది ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడుతూ జీవించడం అవుతుంది. మనకు నచ్చని జీవితాన్ని కూడా కేవలం ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో కొనసాగిస్తాం. కానీ చివరికి మన జీవితానికి బాధ్యత వహించేది మాత్రం మనమే. ఆ రోజు తర్వాత సుజాత ఒక చిన్న నిర్ణయం తీసుకుంది. ఇకపై అందరినీ సంతోషపెట్టడానికి కాదు, తనకు సాధ్యమైనంత నిజాయితీగా జీవించాలి అని. ఎవరైనా సహాయం అడిగితే తనకు సాధ్యమైతే చేసేది, సాధ్యం కాకపోతే ప్రశాంతంగా చెప్పేది. ఎవరైనా తన గురించి తప్పుగా అనుకున్నా ప్రతి ఒక్కరికి వివరణ ఇవ్వడం మానేసింది. తనకు కొంత సమయం కేటాయించుకుంది. తనకు నచ్చిన పనులు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా తన మనసు ఏమంటుందో వినడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. అందరినీ సంతోషపెట్టలేమని. స్నేహితులారా, మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం సాధ్యం కాదు. ఎంత మంచి చేసినా ఎవరో ఒకరు విమర్శిస్తారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో ఒకరు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరు మాటకు మనసు మార్చుకోవద్దు. ప్రతి విమర్శకు మనల్ని మనం నిందించుకోవద్దు. అందరి కోసం జీవిస్తూ మనల్ని మనం మర్చిపోవద్దు. మీ కుటుంబాన్ని ప్రేమించండి. మీకు ఇష్టమైన వారిని గౌరవించండి. మీ వల్ల సాధ్యమైన సహాయం చేయండి. కానీ అదే సమయంలో మీ మనసును కూడా కొంత స్థానం ఇవ్వండి. మీ ఆరోగ్యం, మీ సమయం, మీ ప్రశాంతత, మీ కలలు కూడా ముఖ్యమే. ఎందుకంటే మన జీవితంలో అందరూ ఒక భాగం కావచ్చు, కానీ మన జీవితానికి మనమే బాధ్యత. కాబట్టి ఈరోజు నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అందరినీ సంతోషపెట్టడం నా బాధ్యత కాదు. నా వల్ల ఎవరికి అన్యాయం జరగకుండా నా జీవితాన్ని నిజాయితీగా జీవించటం నా బాధ్యత. మీరు కూడా ఎప్పుడైనా అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోయారా? అలా అయితే ఈరోజు నుంచే కొంచెం మీ గురించి కూడా ఆలోచించండి. మీరు కూడా ముఖ్యమే. మీ మనసు కూడా ముఖ్యమే. మీ జీవితం కూడా ముఖ్యమే. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ కుటుంబీకులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ సందేశంలో ఉన్నటువంటి అంశం ఇది నాకు కూడా వర్తించిందే అని మీకు అనిపిస్తే కనుక మీ యొక్క అనుభవాలను కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మనసుకు దగ్గరైన జీవిత కథలు, జీవిత సత్యాల కోసం జ్యోతి జీవిత కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. ప్రతి కథ ఒక ఆశను నింపాలి. ప్రతి ఆశ ఒక జీవితాన్ని మార్చాలి. ధన్యవాదాలు.